తొక్కిసలాట ఎట్లా జరిగింది సార్? నేను క్యూలేని తొక్కిసలాట కాకముందే కానిస్టేబుల్ మరి ఆయన ఎవరో తెలియదు నాకు అని పోస్ట్ ఆయన అడిగాను నేను, సార్ ఎలాగుంది మీరు ఎవరన్నా ముందు వదిలేటప్పుడు పంపించరా మీరు పోలీసులు ఎవరన్నా లోపలికి వచ్చి పంపిస్తారా సార్ లైన్లు అయ్యి కట్టి అని అడిగాను నేను క్లారిటీగా. మేము అలాంటివి పంపించమమ్మా, మీరు తొక్కిసలాట అయితే ఉంటది, మేము బయట నుంచే కానీ లోపల నుంచి తొక్కిసలాట ఉంటది అని ఆయన నాకు క్లారిటీగా చెప్పారు. ఎలా జరిగింది. పోనీ ఒక మంచినీళ్ళు అన్న మన విష్ణు నివాసం దగ్గర మంచినీళ్ళు బిస్కెట్లు అన్ని ఇచ్చారు కదా, మంచినీళ్ళన్నా మనకి ఎలా చేశారా సార్? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఇక్కడ. ఏదో మొగోళ్ళంటే వాళ్ళు ఉన్నోళ్ళు అయితే వాళ్ళు గోడలు దూకి అయ్యో పెంచింగులు దూకి వాళ్ళు వెళ్ళారు. పోనీ ఫెసిలిటీస్ లేకపోతే పోయింది. లోపల వదిలి ముందని ఒక 10 మంది పోలీసులు, ఒక 4 పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే అంత దారుణం జరగదు కదా. మన అందరికీ పోలీసులు అంటే భయమే కదా. 4 పోలీసులు ఇప్పుడు 10 మంది 100 మంది ఉన్నారు కదా, అప్పుడు 4 పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే ఇంత గొడవ ఎందుకు అవుద్ది? ఆ ప్రాణాలు ఎందుకు పోతాయి? 4 కూడా లేరు. ఆ 4 లేకపోతే పెట్టుకే మనకి ఈ తోపిసలాటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంతమంది జరిగింది. నేను క్లారిటీగా అడిగాను, మా రామమ్మ నాకు చెప్పారు, నాకు అదే బాధ. రామమ్మ అని చెప్పారు, అలా చేశారు, ఆ జనాలు ప్రాణాలు పోయాయి ఈ రోజు.